హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో టుడే డే 2 ఆఫ్ డైలీ వ్లాగింగ్. సో ఈరోజు అయితే మనకి సండే. నార్మల్గా ఏంటంటే వీక్ డేస్లో మనకి ఎంత నిద్రపోదామన్నా సరే సో ఆఫీస్ ఉంటుంది, వర్క్ ఉంటుంది కాబట్టి తొందరగా మెలకు వచ్చేస్తూ ఉంటుంది. బట్ వీకెండ్స్లో ఎక్కువసేపు పడుకుందామన్నా సరే ఎందుకో నిద్ర రాదు నాకైతే. సో సండే కదా కొంచెం పీస్ఫుల్గా పడుకొని తర్వాత లేద్దాం అనుకున్నా సరే బట్ ఎందుకో మరి డైలీ రెగ్యులర్గా అలవాటు అయిపోయిన టైమింగ్ కాబట్టి నిద్ర అయితే పట్టదు. సో ఈరోజు అయితే మనకి సండే కాబట్టి ఐపీఎల్ మ్యాచ్ కూడా ఉంది. ముంబై పంజాబ్ క్వాలిఫైర్ 2 కూడా మ్యాచ్ ఉంది. సో ఈరోజు అయితే మంచిగా మ్యాచ్ చూసుకుంటూ సో మంచిగా ఈరోజు అయితే వాళ్ళ లాగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ దీంతోపాటు ఒక సబ్స్క్రైబర్ అయితే కమెంట్ పెట్టారు. సో యూఎస్లో లైక్ హౌస్ రెంట్స్ ఎలా ఉంటాయి, హౌసెస్ ఎలా తీసుకోవచ్చు అండ్ ఈ లీజ్ గురించి కానీ కంప్లీట్గా సో క్వశ్చన్ చేశారనమాట. ఒక వీడియో చేయమని చెప్పేసి ఈ వీడియోలోనే మాట్లాడుకుందాం అది కూడా. సో మా కమ్యూనిటీ మొత్తం చూపించి అసలు హౌస్ రెంట్స్ ఎలా ఉంటాయని చెప్పి త్రూ అవుట్ యూఎస్లో కంప్లీట్గా మాట్లాడుకుందాం. లాస్ట్ వరకే చూడండి. ఎవరైతే ఫస్ట్ టైం వీడియోని చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్ అయినా సరే నాకు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అండ్ మంచి మోటివేషన్ వస్తుంది వీడియోస్ చేయడానికి. సో ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో. మా రూమ్మేట్ అయితే టీ చేస్తున్నాడు. మామూలుగా లేదు కదా, ఎర్లీ మార్నింగ్ టీ విత్ బిస్కెట్స్ అయితే చాలా బాగుంటుంది కాంబినేషన్. టుడే వెదర్ కొంచెం సన్నీగానే ఉంది, కొంచెం సన్ వచ్చాడు బయటికి. అండ్ మ్యాచ్ చూద్దాం అంటే వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయింది ప్రస్తుతానికైతే. సో చూద్దాం మళ్ళీ స్టార్ట్ అవుతుందని చెప్పేసి. సో హాట్ టీతో పాటు లైక్ మనకి సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ బిస్కెట్స్ అని ఉంటాయి. సో బెల్విటా క్రంచీ అని చెప్పేసి చాలా బాగుంటాయి ఇవి. ఎవరైనా సో బ్రేక్ఫాస్ట్ బిస్కెట్స్ 4 ఉంటాయి, ట్రై చేస్తే ఇది కూడా ట్రై చేయొచ్చు బ్రేక్ఫాస్ట్కి. అండ్ ఇప్పుడు టీ తాక్కుంటూ సో మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూద్దాం. సో ఇట్లా ఉంటాయి అనమాట బిస్కెట్స్. సో మంచిగా టీలో ఇట్లా డిప్ చేసుకొని తింటే ఉంటే భలే ఉంటుంది అసలు. ఇంకా మ్యాచ్ స్టార్ట్ అయ్యలేదని చెప్పేసి బయటకైతే వచ్చేసాను. ఫుల్ వర్షం పడుతుందంట. ఈలోపు మనం ఈ టాపిక్ అయితే కవర్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా ఉంది ఈరోజు వెదర్ అయితే మాత్రం. మంచి సన్నీ డే, సండే రోజు సన్నీ డే అనమాట. బాగుంది రైమింగ్. అండ్ ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే ఇంకా రెంట్ విషయాలకు వచ్చేస్తే మనకి బేసిక్గా ఏంటంటే లైక్ సిటీస్ బట్టి మారుతూ ఉంటాయి అనమాట రెంట్స్. ఓకేనా, లైక్ మనకి హైదరాబాద్ సిటీ మధ్యలో ఎలా రెంట్స్ ఉంటాయి ఎక్కువ, అండ్ అవుట్కట్స్లో ఎలాగ ఎక్కువ అయితే ఉంటాయో లైక్ మీడియంగా, అండ్ విలేజెస్లో ఎలా తక్కువ ఉంటాయో. సో అమెరికాలో కూడా మేజర్ సిటీస్లో లైక్ న్యూయార్క్ కానీ, లాస్ ఏంజల్స్ కానీ, లైక్ శాన్ ఫ్రాన్సిస్కో కానీ, లేదంటే చికాగో కానీ అలాంటి దగ్గర అయితే చాలా బేభత్సంగా అయితే ఉంటాయి అనమాట రేట్స్. లైక్ 3000 నుంచి 3500 రేంజ్లో అయితే ఉంటాయి అనమాట. ఓకేనా, లైక్ మీరు $1000 అంటే 85,000 రూపీస్ అనుకోండి. ఓకేనా, డాలర్ రేట్ 85 రూపీస్ ఉంది కాబట్టి. ఓకేనా, అండ్ ఇంకా ఇది మాట్లాడుకునే ముందు మీకు చెప్తా చూడండి. బేసిక్గా అంటే లైక్ ఒక కపుల్ అనుకోండి, పక్కా 1 బెడ్రూమ్ సరిపోద్ది యాక్చువల్లీ వాళ్ళకి. లేదు వాళ్ళ ఇష్టం, మనకు డబుల్ బెడ్రూమ్ తీసుకోవాలంటే వాళ్ళ ఇష్టము. బట్ పిల్లలు ఉన్నారంటే మాత్రం ఒక పిల్లలు ఉన్నా సరే సో సింగిల్ బెడ్రూమ్ అనమాట ఇవ్వరు రెంట్కి. పక్కా మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లే తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇంకా డబుల్ బెడ్రూమ్ అయితే పక్కా కపుల్ అండ్ కిడ్స్ ఉన్నారు, ఒక ఫ్యామిలీ అనుకుంటే మాత్రం పక్కా డబుల్ బెడ్రూమ్ అయితే తీసుకోవాలి. లేదు లైక్ ఓన్లీ ఒక కపుల్ కానీ ఉన్నారనుకోండి, లైక్ ఫ్రెండ్స్ ఒక 2 ఉన్నారనుకోండి, సో వాళ్ళకైతే మాత్రం నార్మల్గా ఒక సింగిల్ బెడ్రూమ్ కూడా సరిపోతుంది. సో మ్యాక్సిమం చాలామంది ఏంటంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లే ప్రిఫర్ చేస్తారనమాట. లైక్ ఎక్కడ చూసినా సరే మోస్ట్లీ, ఎందుకంటే చాలా స్పేసియస్గా వస్తుంది పార్టీస్ చేసుకుందామన్నా, సో గ్యాదరింగ్స్ అయినా సరే డబుల్ బెడ్రూమ్ అయితే పర్ఫెక్ట్గా అనమాట. కార్ పార్కింగ్లకి అన్నిటికీ సరిపోతుంది. ఓకేనా, సో అట్లా అనమాట. ఇంకా మేజర్ సిటీస్ లైక్ న్యూయార్క్ ఇలా చెప్పిన ప్రకారం అయితే అక్కడైతే లైక్ లైక్ $3,000 నుంచి $3,500 వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక లైక్ మీడియం సిటీస్ ఉంటాయి లైక్ క్లీవ్లాండ్ కానీ, డాలస్ కానీ, లైక్ ఇట్లా పిట్స్బర్గ్ కానీ, ఇట్లాంటి సిటీస్లో ఏంటంటే పర్వాలేదు, ఒక నార్మల్గా మీడియం రేట్లు ఉంటాయి అన్నమాట. సో డబుల్ బెడ్రూము ఒక 2000 నుంచి 2500 ఆ రేంజ్లో అయితే మీకు దొరికేస్తుంది. అండ్ ఇంకా సింగిల్ బెడ్రూమ్ అంటే ఇలాంటి సిటీస్లో లైక్ 1500 నుంచి 2000 అలా ఉంటాయి అనమాట. ఇంకా కమింగ్ టు లైక్ స్మాల్ సిటీస్కి వచ్చేటప్పటికి, లైక్ స్మాల్ సిటీస్ అంటే లైక్ మేమున్న లొకేషన్ ఏరియా కానీ, లేదంటే బాగా స్నో ఎక్కడైతే ఎక్కువ పడుతూ ఉంటుందో అలాంటి దగ్గరలో ఏంటంటే తక్కువే ఉంటుంది అనమాట. డబుల్ బెడ్రూమ్ ఒక 1200 నుంచి 1500 అలా రేంజ్లో అయితే ఉంటుంది. సో సింగిల్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి 900, 1000 అలా ఉంటుంది అనమాట. ఓకేనా, లైక్ ఇట్లా అనమాట. సో మేజర్ సిటీస్లో డబుల్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి 3000 నుంచి 3500 ఉంటుంది. అండ్ నార్మల్ మీడియం సిటీస్ వచ్చేటప్పటికి 2000 నుంచి 2500 అలా ఉంటుంది. ఇంకా చిన్న సిటీస్ వచ్చేటప్పటికి 1200 నుంచి 1500 అలా అయితే ఉంటుంది డబుల్ బెడ్రూమ్. ఇంకా సింగిల్ బెడ్రూమ్స్ అయితే లైక్ మేజర్ సిటీస్లో లైక్ $2000 అలా ఉంటుంది. సో మీడియం సిటీస్లో వచ్చేటప్పటికి లైక్ 1500 నుంచి 2000 మధ్యలో అయితే ఉంటుంది. ఇంకా చిన్న సిటీస్ వచ్చేటప్పటికి
లైక్ 900 నుంచి 1000 1100 అలా అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. సో నాకు తెలిసినంత వరకు ఏంటంటే మన ఇండియన్స్ ఎక్కువ లైక్ న్యూయార్క్ లాంటి సిటీస్లో కానీ చాలా తక్కువ మంది ఉంటారు అనమాట. ఓకేనా. సో ఎందుకంటే చాలా క్రౌడెడ్గా ఉంటుంది, చాలా రెంట్స్ కూడా ఎక్స్పాన్సివ్ అనమాట. ఓకేనా. సో చాలామంది మన ఇండియన్స్ లైక్ మన తెలుగు పీపుల్ కానీ సో ఈ మీడియం సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ డాలస్ కానీ ఈ చికాగో అవుట్కట్స్లో కానీ ఇట్లాంటి దగ్గర న్యూ జెర్సీలో కానీ సో ఇట్లా ఉండడానికి అయితే ఇష్టపడతారనమాట. ఎందుకంటే అది కూడా ఎక్స్పాన్సివ్ అంత కాదు, మీడియంగా ఉంటాయి కాబట్టి. సో ఇక్కడ మేముండే దగ్గర ఏంటంటే హెవీ స్నో ఉంటుంది అనమాట. ఓకేనా. మనకి వింటర్ లైక్ నవంబర్ నుంచి ఆల్మోస్ట్ ఫిబ్రవరికి 4 నెలలు అయితే బేభత్సంగా ఉంటుంది. సో కిడ్స్ ఎవరైనా ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ ఉండడానికి చాలా కష్టపడాలన్నమాట. వాళ్ళకి ప్లే ఏరియా అలాంటివి ఏం సపరేట్గా ఉండవు, ఈ మంచు పడుతూ ఉంటుంది. సో చాలా ఇబ్బంది పడతారంట పిల్లలు. సో అందుకే వాళ్ళు అక్కడ ఉండడానికి ఇష్టపడతారనమాట. ఓకేనా. ఇట్లా ఒక సింగిల్ కపుల్ కొంచెం తక్కువ శాలరీ ఉండి కొంచెం ఎక్కువ సేవ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం సో ఇలాంటి సిటీస్ అయితే చాలా బెటర్. అండ్ ఇంకో వన్ మోర్ థింగ్ పాయింట్ ఏంటంటే మీరు న్యూయార్క్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్న అంత అమౌంట్ పెట్టి సో మీకు అంత స్పేసియస్గా రాదు. ఓకేనా. కానీ ఇలాంటి సిటీస్లో చిన్న సిటీస్లో మీరు డబుల్ బెడ్రూమ్ తీసుకుంటే మాత్రం చాలా స్పేసియస్ అనమాట. చాలా బ్యాక్ యార్డ్ వస్తుంది అండ్ కింద గరేజ్ కూడా ఉంటుంది కార్ పార్కింగ్కి, చాలా ప్లే ఏరియా వస్తుంది, చాలా స్పేసెస్గా ఉంటాయి అనమాట. ఓకేనా. ఎందుకంటే న్యూయార్క్ లాంటి సిటీస్లో చాలా ఓవర్ క్రౌడ్ అనమాట అండ్ చాలా బీభత్సంగా ఉంటుంది అనమాట మనీ లైక్ పీపుల్. సో అందుకోసమే ఓవర్గా ఉంటాయి అనమాట ప్రైసెస్ అండ్ తక్కువ స్పేస్ అయితే ఉంటుంది. ఇలాంటి సిటీస్లో అయితే మాత్రం చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది, అసలు మీ ఇష్టం అనమాట. ఓకేనా. ఇంకో పాయింట్ వచ్చేటప్పటికి ఏంటంటే మన ఇండియన్స్ ఎవరైతే లైక్ సింగిల్గా వస్తున్నారో వాళ్ళైతే ఏంటంటే లైక్ ఇట్లా సో అకామిడేషన్ని షేరింగ్ తీసుకుంటారు అనమాట. ఒక 4 persons 5 persons సో ఒక గ్రూప్లాగా యాడ్ అయ్యి ఒక ఫ్రెండ్స్గా కుదిరిన తర్వాత ఏంటంటే సో ఒక 5 persons సో ఇట్లా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకొని సో ఎంత అయితే అవుతుందో అంతా షేర్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇది ఓన్లీ హౌస్ రెంట్స్, ఇంకా చాలా గ్యాస్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది అండ్ ఇంటర్నెట్ బిల్ ఉంటుంది. సో ఇట్లన్నీ ఇంకొక వీడియోలో నేను చెప్తాను ఎక్స్పెన్సెస్ ఎలా అవుతాయి అని చెప్పేసి. వన్ మోర్ థింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే మనము లీజ్ అప్లై చేస్తాం కదా, ఒక హౌస్ని రెంట్ తీసుకునేటప్పుడు మనకి యాక్చువల్లీ 6 months ఉంటుంది లీజ్, లేదంటే 12 months అంటే 1 year అయితే ఉంటుంది. సో మేజర్గా ఎక్కడ చూసినా సరే మోస్ట్లీ 1 year ఉంటుంది అనమాట లీజ్. సో కొన్ని దగ్గరలో మాత్రమే 6 months అయితే ఉంటుంది. సో మనం ఒకవేళ అప్లై చేసాము అంటే మాత్రం ఈ 1 year అయితే మనకి ఆ లీజ్లో అయితే ఎంటర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో దీనికి అప్లికేషన్ అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఎలా అప్లై చేయాలంటే మనకి ఎక్కడైతే సిటీ అనుకుంటామో సో ఆ సిటీలో లైక్ apartments.com కానీ లైక్ rented-houses.com కానీ ఇట్లా ఉంటాయి అనమాట. సో లేదంటే ఏదైతే అనుకుంటున్నారో ఒక కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ వాళ్ళు ఒక వెబ్సైట్ అయితే మెయింటైన్ చేస్తారు. సో మనం అందులోకి వెళ్ళి అవైలబిలిటీ ఉందా 1 bedroom 2 bedroom చెక్ చేసుకొని సో ఒకవేళ మీరు 2 bedroom అనుకుంటే సో అక్కడ అవైలబిలిటీ ఉంది అనుకోండి. సో అప్లై నౌ కొడితే ఏంటంటే మీ మొత్తం డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇంతకుముందు ఎక్కడ ఉన్నారు, లేదంటే కొత్తగా వస్తే మీ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అండ్ మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్, క్రెడిట్ డీటెయిల్స్ అండ్ క్రెడిట్ చెక్ అన్నీ కంప్లీట్గా చేస్తారన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఒక లోన్ మనం ఇండియాలో అప్లై చేస్తే ఎన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారో సో ఒక లోన్ అప్లై చేయడానికి ఎన్ని డీటెయిల్స్ అడుగుతారో అన్ని డీటెయిల్స్ అయితే మనము ఈ వెబ్సైట్లో వాళ్ళు అప్లై చేసేటప్పుడు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఒక పేమెంట్ కూడా చేయాల్సి వస్తుంది, $50 ఎంత ఉంటుంది అనమాట. సో పేమెంట్ చేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు మనకి లైక్ మన క్రెడిట్ పుల్ చేస్తారనమాట. మన హిస్టరీ మొత్తం చెక్ చేస్తారు, మన క్రెడిట్ కార్డ్ పేమెంట్ సరిగ్గా చేస్తున్నామా, లోన్స్ సరిగ్గా చేస్తున్నామా, మీ క్రెడిట్ హిస్టరీ ఎలా ఉంది, మీ శాలరీ ఎక్కడి నుంచి వస్తుంది, ఇవన్నీ కంప్లీట్గా చెక్ చేస్తారనమాట. కొన్నిసార్లు ఏంటంటే మీ పే స్లిప్స్ కూడా అడుగుతారనమాట, మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పేసి. సో ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాడు క్రెడిట్ చెక్ చేసిన తప్ప అన్నీ ఓకే అనిపిస్తే మాత్రం సో వాడు అనమాట అప్రూవ్ చేస్తాడు. సో వెళ్ళి మనం ఏంటంటే వాళ్ళ ఆఫీస్లో వెళ్ళి సైన్ చేసేసి సో లీజ్లో అయితే ఎంటర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. సో 1 year అయితే మ్యాక్సిమం 1 year ఉంటుంది ఎక్కడైనా సరే. సో ఎంటర్ అయ్యాము అంటే మాత్రం 2 months అడ్వాన్స్ అయితే వాళ్ళకి పే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. ఓకేనా. మనం పేమెంట్ చేసి లీజ్లోకి ఎంటర్ అయ్యాము అంటే మాత్రం ఈ 1 yearలో ఎప్పుడైనా సరే మనం ఖాళీ చేయడానికి అయితే అవ్వదు. ఒకవేళ ఖాళీ చేద్దాము అంటే మాత్రం ఆ 2 months అడ్వాన్స్ ఏదైతే ఉందో సో 1 monthది పేమెంట్ చేసినట్టు అనమాట, అడ్వాన్స్గా మనం రెంట్ పేమెంట్ చేసినట్టు. సో ఆ 1 monthది కూడా మనం పక్కన పెట్టేయాలన్నమాట, వాళ్ళైతే మనకు బ్యాక్ ఇవ్వరు. సో ఒకవేళ మరి కంటిన్యూ అవుతామంటే రెన్యువల్ చేసుకోవచ్చు. వాళ్ళు ఏమైనా లైక్ ఆ రెంట్ ఇంక్రిమెంట్ ఏమైనా చేసినా సరే అప్పుడే రెన్యువల్లో మనకు చూపిస్తుంది. సో అట్లా అయితే కంటిన్యూ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. సో ఇదంతా ప్రాసెస్ అనమాట. ఓకేనా. లైక్ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అందుకే యూఎస్కి వచ్చిన తర్వాత క్రెడిట్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. సో మనం కార్ లోన్ తీసుకోవాలన్నా, ఏ లోన్ క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలన్నా, ఇల్లుకి అప్లై చేయాలన్నా సరే క్రెడిట్ కార్డ్ క్రెడిట్ డీటెయిల్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉండాలి. సో మీ క్రెడిట్ హిస్టరీ లైక్ 680 650 అలా
డౌన్ అయ్యిందంటే మాత్రం హౌస్ దొరకడం చాలా కష్టం అనమాట. సో మీరు వేరే వాళ్ళ మీద అయితే డిపెండ్ అయ్యాల్సి అయితే ఉంటుంది. సో ఇదనమాట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా రెంట్స్ గురించి అన్నిటి గురించి. సో మా బ్యాక్ సైడ్ కంప్లీట్ మొత్తం ఇదంతా అపార్ట్మెంట్స్ అనమాట, ఓకేనా. సో ఇది అపార్ట్మెంట్స్ కాబట్టి సింగిల్ బెడ్రూమ్ మాకైతే 900కి అలా దొరుకుతుంది. లేదు ఒక లైక్ నార్మల్ ఒక లైక్ ఓన్లీ ఒక గరేజ్ ఉండి ఒక హాల్ ఉండి ఒక సింగిల్ బెడ్రూమ్ సపరేట్గా ఒక టౌన్ హౌస్లో ఉందనుకోండి, సో 1100 అలా ఉంటుంది అనమాట. సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇట్లా అనమాట, ఓకేనా. సో మనం మోస్ట్లీ బ్యాచిలర్స్ ఎవరైనా వస్తారంటే మాత్రం స్టూడెంట్స్ షేరింగ్లోనే ఉండడానికి ఇష్టపడతారు, ఎందుకంటే చాలా పెద్ద అమౌంట్ అనమాట. రెంట్ అనేది మనకి యూఎస్లో పెద్ద ఎక్స్పెన్సివ్ అనమాట, రెంట్ పేమెంట్ చేయడమే. సో అందుకోసం అనమాట ఇట్లా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే ఏంటంటే రెంట్ డివైడ్ అవుతూ ఉంటుంది. సో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఎక్కువ మంది కలిసి వచ్చేటప్పుడు, బట్ ఏంటంటే సేవ్ చేసుకోవడానికి తప్పదు అనమాట వాళ్ళకి. సో ఇది గాయ్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అండ్ మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను అది కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీరు నాకు క్వశ్చన్స్ అడిగితే ఉంటే నేను వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడైతే మన వీడియో కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి మ్యాచ్ స్టార్ట్ అయిందో లేదో చూద్దాం. సో స్టార్ట్ అయితే మనం మంచిగా మ్యాచ్ చూసుకుంటూ కుకింగ్ కూడా చేసుకోవాలి, లంచ్ టైం కూడా అయ్యి వచ్చింది. సో చాలా ఇప్పుడు ఇంటికి అయితే వెళ్ళిపోదాం. మనం బయటకు వెళ్ళొచ్చేలోపు అయితే మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. గుడ్ థింగ్ ఏంటంటే ఓవర్స్ అయితే లూజ్ ఏం అవ్వలేదు. బేసిక్ ఏంటంటే ఇప్పుడు వర్షం పడి మ్యాచ్ ఆగిపోతే మాత్రం పంజాబే ఫైనల్కి వెళ్ళిపోతుంది, రిజర్వ్ డే లాంటిది ఏం లేదు. బట్ మ్యాచ్ యాజ్ టీజ్గా జరుగుతుంది కాబట్టి చూడాలి. ఆల్రెడీ రోహిత్ శర్మ వికెట్ అయితే పడిపోయింది, బట్ పర్వాలేదు. లైక్ హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, బైర్స్టో చాలా బ్యాట్స్మెన్స్ ఉన్నారు కాబట్టి మినిమం నాకు తెలిసి ఒక 220 అలా స్కోర్ చేస్తే మాత్రం మంచి టార్గెట్ అయితే ఇవ్వచ్చు పంజాబ్కి. చూద్దాం ఏం జరుగుతుందో. ఫైనల్లీ ముంబై వాళ్ళు అయితే 203 స్కోర్ అయితే కొట్టారు, పెద్ద టార్గెట్. చూద్దాం పంజాబ్ వాళ్ళు 204 అయితే కొట్టాలి. సో ఫుల్ యాక్షన్ అయితే ఉండబోతుంది, చూద్దాం ఏమవుతుందో. ఇంకా 28 బాల్స్లో 40 అయితే కొట్టాలి, 49 పంజాబ్ కింగ్స్ వాళ్ళు. చూద్దాం. శ్రేయస్ అయ్యర్ అండ్ వదీర్ అయితే ఉన్నారు. అండ్ ఇంక లంచ్కి అయితే టమాటా రైస్ అండ్ చనా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. సో చూద్దాం. మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, 5 ఓవర్స్ ఎవరు గెలుస్తారు ఏందనేది. సో ఫైనల్లీ పంజాబ్ అయితే గెలిచేసింది. శ్రేయస్ అయ్యర్ అయితే బ్యూటిఫుల్ నాక్ ఆడాడు, కెప్టెన్ నాక్. సో 85 అయితే బ్యాక్ టు బ్యాక్ సిక్సెస్తో మొత్తం మ్యాచ్ అయితే మొత్తం ఒక సైడ్ చేసేసాడు. చాలా ట్రై చేశారు ముంబై వాళ్ళు కూడా బౌలింగ్, బట్ బ్యాడ్ లక్. పంజాబ్ అయితే గెలిచేసింది. ఇంకా ఫైనల్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ అయితే ఫైనల్ ఉంటుంది. సో టాప్ 1 and 2 కూడా వీళ్ళే వచ్చారు, మళ్ళీ ఫైనల్లో కూడా మళ్ళీ వీళ్ళిద్దరే గెలుస్తారు. సో ఇంతకుముందు ఆర్సీబీ గెలిచింది, ఈసారి ఎవరు గెలుస్తారో చూద్దాం ఫైనల్లో. వీళ్ళిద్దరికి కూడా ఫైనల్లో అయితే ఇప్పటివరకు కప్పు రాలేదు. సో చూద్దాం. మీరు ఎవరు వస్తుందో అనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. సో ఇది గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇక్కడ వరకు చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.